వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో మనము మల్టిపుల్ చెక్ బాక్సెస్ ని ముందర మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉంటే ఎట్లా నువ్వు హ్యాండిల్ చేయాలి అన్నది మనం చూద్దాం. దీనికోసం మనం చేయగలిగే ఒకే ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ చెక్ బాక్సెస్కి మనం క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. లెట్ మీ కాపీ దట్ ప్రోగ్రామ్, పుట్ ఇట్ అగైన్, అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఎ చెక్ బాక్స్ టూ. అండ్ ఇన్ విచ్ ఇందులో గెట్ బై లొకేటరు, గెట్ బై లేబుల్ కమాండ్స్ తీసేసాను. ఓన్లీ ఐ జస్ట్ కెప్ట్ విత్ గెట్ బై రోల్ ఒక్కటి మాత్రమే ఉంచుకున్నా. అండ్ ఈ రోల్కి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేమ్ అట్రిబ్యూట్ ఇస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ను మాత్రమే తెస్తుంది. నేను నేమ్ అట్రిబ్యూట్ ఇవ్వకుండా ఓన్లీ చెక్ బాక్స్ అని ఇచ్చాను అనుకో, ఆ పేజీలో ఎన్నైతే చెక్ బాక్సెస్ ఉన్నాయో అన్ని చెక్ బాక్స్ని తెస్తుంది. సో కాన్స్టెంట్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ చెక్ బాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ డాట్ గెట్ బై రోల్. ఆ పేజీలో ఉన్న చెక్ బాక్సెస్ అన్నిటిని తెచ్చేసి ఈ చెక్ బాక్సెస్ అన్న కాన్స్టెంట్లో పెట్టిన తర్వాత ఒక కాన్స్టెంట్ నుంచి నువ్వు రిట్రీవల్ చేసుకోవడానికి ఫర్ లూప్ యూస్ చేయొచ్చు, ఫర్ ఈచ్ లూప్ యూస్ చేయొచ్చు. కానీ ఇదంతా ఒక కాన్స్టెంట్లో ఉంది. ఈ కాన్స్టెంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎరే కింద కన్వర్ట్ చేయడం కోసం డాట్ ఆల్ అన్న మెథడ్ని యూస్ చేయాలి. సో హియర్ ఫర్ కాన్స్టెంట్ చెక్ బాక్స్. ఓకే, ఫర్ కాన్స్టెంట్ చెక్ బాక్స్ ఇక్కడ నీకు ఏం జరగాలి? ఆఫ్ చెక్ బాక్సెస్ డాట్ ఆల్. సో ఈ డాట్ ఆల్ ఏం చేస్తుంది? అందులో ఉన్న వాటిని అన్నిటిని కూడా ఒక ఎరే కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఆల్ పనిచేయాలి అంటే దాని ముందర నువ్వు అవైట్ అయితే వాడాలి. ఎప్పుడైతే ఇది ఎరే కింద చేసుకుందో, ఎరేలో ఒక్కొక్క వాల్యూని చెక్ బాక్సెస్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ చెక్ బాక్సెస్లో ఉన్న వాటిని అన్నిటిని నువ్వేం చేయాలి? అన్చెక్ చేద్దాం. సో చెక్ బాక్స్ డాట్ అన్చెక్ అంటున్నా. సో ఏమవుతుంది? బ్రౌజర్లో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి వెళ్ళి అన్చెక్ చేస్తుంది. అన్చెక్ చేసిన వెంటనే నేను దాన్ని వ్యాలిడేట్ చేయాలి. సో హియర్ ఐఎమ్ యూజింగ్ అన్ ఎక్స్పెక్ట్ దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? చెక్ బాక్స్ టు బీ చెక్డ్. టు బీ చెక్డ్ ఏం చేస్తుంది? అది చెక్ అయ్యి ఉందా లేదా చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ నేను అన్చెక్ చేస్తున్నప్పుడు టు బీ చెక్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. దీనికి నెగేషన్ అవ్వడం కోసం నాట్ టు బీ చెక్డ్ అంటే ఇది చెక్ అయ్యి ఉండకుండా నువ్వు చెక్ చేయు అంటున్నాం మనం. అంతే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్. అండ్ ఈ స్పెక్ ఫైల్లో నాకు రెండు టెస్ట్లు ఉన్నాయి. నాకు ఓన్లీ ఈ టెస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవడం కోసం డాట్ ఓన్లీ అన్నదాన్ని నేను పెట్టాను. అండ్ లెట్ మీ ట్రై టు రన్ ద టెస్ట్ ఫ్రమ్ ద టెర్మినల్. సో ఈసారి నేను ఈ ప్రోగ్రామ్ని కనుక టెర్మినల్ నుంచి రన్ చేస్తే, సో బ్రౌజర్లో నాకు ఎన్నైతే చెక్ బాక్సెస్ ఉన్నాయో అన్నీ హైలైట్ అవ్వాలి. ఒక్కొక్కటి లూప్ వైజ్ అన్చెక్ అవ్వాలి. సి హియర్ ఈ మూడు చెక్ బాక్సెస్ అన్చెక్ చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ పర్ఫార్మ్ అన్ అన్చెకింగ్ ఆపరేషన్. ఇట్లా నువ్వు అన్చెకింగ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. గుడ్ ఎనఫ్, డన్ ద డీల్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాలి. దీనికోసం ప్రోగ్రామ్ని మళ్ళా కాపీ చేసి అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ఎ హ్యాండిల్ చెక్ బాక్సెస్ 3. అండ్ ఇందులో ఈ రోలు లేబుల్ రెండింటిని తీసేసి ఓన్లీ విత్ లొకేటర్ అట్ట పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటేనండి, ఇప్పుడు పేజ్ లోంచి లొకేటర్ ఐడెంటిఫై చేసి దెన్ అన్చెక్ చేసాం కదా. దీని అనదర్ వే ఆఫ్ రైటింగ్ డౌన్ ద కోడ్ ఏంటి అంటే పేజ్ డాట్ అన్చెక్ అండ్ డైరెక్ట్లీ దీనికి ఆ లొకేటర్ నువ్వు ఇన్పుట్ ఇచ్చేయచ్చు. సో హియర్ ఈ కమాండ్ అన్చెక్ అయినా, పేజ్ డాట్ లొకేటర్ డాట్ యాక్షన్ అయినా, పేజ్ డాట్ యాక్షన్ విత్ ఇన్ ద బ్రాకెట్ లొకేటర్ అయినా సరే, రెండు వన్ అండ్ ద సేమ్. ద సిమిలర్ వే పేజ్ డాట్ ఫిల్. ఓకే, ఫిల్కి ఫస్ట్ మీకు ఏంటి? ఏ ఎలిమెంట్లో వాల్యూ ఎంటర్ చేయాలి, దిస్ ఈజ్ ద వాల్యూ. అండ్ ఏ వాల్యూని ఎంటర్ చేయాలి, సురేంద్ర ఈజ్ ద వాల్యూ. ఇట్లా మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. అంటే పేజ్ డాట్ లొకేటర్ డాట్ ఫిల్ అన్నా వాడచ్చు, లేదా పేజ్ డాట్ ఫిల్ అన్నా వాడచ్చు. ఈ రెండు కమాండ్స్లో ఏ కమాండ్ వాడినా విచ్ ఈస్ అ గుడ్ ఎనఫ్ అండ్ ద స్క్రిప్ట్ విల్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ. Okay, perfectly all right. Good enough. Done the deal. See you again in the next lecture. Okay, thank you very much. Bye bye.